హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వేదా వ్లాగ్స్. ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నిమ్మకాయ పులిహోరకి మనకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, లెమన్స్ అండ్ శనగపప్పు. వీటితో మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ ఇంకెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. కలర్ చూసి మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత పసుపు స్మెల్ వేయడం కోసం కొంచెం సేపు కలుపుకోవాలి. పచ్చిమిర్చి అంతా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. మనకు రైస్ మనం ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి నిమ్మరసం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 నుంచి 3 నిమ్మకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఎంత రైస్ అంటే రైస్ని బట్టి మనం తాలింపుని బట్టి నిమ్మకాయ రసం వేసుకోవాలి. తాలింపు మంచిగా అయిన తర్వాత నిమ్మకాయ రసం మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ వేసి కలుపుకోవాలి. మంచిగా ఇలా వీడియోలో చూసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది మంచిగా మిక్స్ అయిపోయిన టేస్ట్ కూడా మనకు బాగుంటుంది. మంచిగా సైడ్స్ అంతా తీసి కలుపుకొని మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా లెమన్ రైస్ ఇది.